ఇంత డిస్టెన్స్కి వచ్చాను కదా, ఎలా కనిపిస్తున్నానో చూడు. ఈ లుక్కి నెక్స్ట్ నేను ఫస్ట్ ఎయిత్ వరకు వేసుకునే దానికి ఎంత తేడా ఉందో నీకు అర్థమవుతుంది కదా. సో అందుకోసం నేను ఇలా పేర్ ఆఫ్ చేస్తున్నాను అనుకో. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు నేనైతే చిన్న టాపిక్ కోసం మాట్లాడాలని అనుకుంటున్నా. ఆ టాపిక్ ఏంటనేసి అంటే, నేను 2 లాంగ్వేజెస్లో వీడియోస్ చేస్తున్నాను కదా, హిందీ ఇంకా తెలుగులో. 2 లాంగ్వేజెస్లో వీడియోస్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గారిథంకి అర్థం కావట్లేదు అనమాట. నేను లాస్ట్ నైట్ సెర్చ్ చేస్తాను, అసలు ఎందుకోసం వీడియోస్ బూస్ట్ అవ్వట్లేదు ఇన్ని వీడియోస్ చేసినా కానీ అనేసి అనుకుంటే, సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి తెలుసా అంటే, 2 లాంగ్వేజెస్లో నువ్వు వీడియోస్ చేస్తున్నావు కాబట్టి యూట్యూబ్ ఆల్గారిథంకి నువ్వేం చేస్తున్నావో అర్థం కాకపోవచ్చు. సో అందుకోసమనే నీ వీడియోస్ అయితే బూస్ట్ అవ్వట్లేదు. ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో నువ్వు కానీ డైలీ వీడియోస్ చేస్తావు అనేసి అంటే బూస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. మ్యాక్సిమం ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే యూస్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఒకటే లాంగ్వేజ్లో ఛానల్ మొత్తం అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి 2 లాంగ్వేజెస్ చేస్తూ వస్తున్నా కాబట్టి ఆ 2 లాంగ్వేజెస్ని నేను చేసుకుంటూ వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యాను. ఒకవేళ కొద్ది రోజులు చేశాక కూడా అది ఎప్పటికీ గ్రో అవ్వదు అని అర్థమైంది అనేసి అంటే, అప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఫిక్స్ అయ్యి అదే లాంగ్వేజ్లో నేనైతే వీడియోస్ చేస్తాను. కానీ అప్పటి వరకు నేను 2 లాంగ్వేజెస్లో వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను, హిందీ ఇంకా తెలుగులో. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో, అసలు గ్రో అవుతుందో అవ్వదో, యూట్యూబ్ ఆల్గారిథం సపోర్ట్ చేస్తుందో లేదో అనేది. నేను ఈరోజే ప్లేలిస్ట్ రెడీ చేశాను అనమాట. తెలుగు మొత్తానికి ఒకటి, హిందీ మొత్తానికి ఒకటి. చూద్దాం ఇకపైన వీడియోస్ వెళ్తాయా వెళ్ళవా అనేది. ఒకవేళ బూస్ట్ అయ్యి బాగానే వెళ్ళాయి అనేసి అంటే ఇంక చాలా హ్యాపీ. ఒకవేళ వెళ్ళలేదు అనేసి అంటే ఏం చేయలేం. ఏదో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయ్యి ఆ లాంగ్వేజెస్లో వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఇంకో వేరే ఆప్షన్ మనకైతే లేదు. ఇక్కడ నుంచి వెళ్ళి నేనైతే మీకు నేచర్ని చూపిస్తా. క్లైమేట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ మబ్బులతో పాటు ఇలా చూడండి, ఇల్లు ఎలా కనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది కదా. స్కై చూడండి ఎంత బ్లూగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా ఉంది కదా, విత్ క్లౌడ్స్. సన్నీగా ఉంది, నెక్స్ట్ క్లౌడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంత క్లియర్గా కనిపిస్తుంది. నేను నీకు ఒక హ్యాక్ నేర్పించబోతున్నా. అదేంటో తెలుసా? ఫ్యాషన్ హ్యాక్ అనమాట. ఇప్పుడు నీ దగ్గర ఏమైనా లాంగ్ టీషర్ట్స్ ఉన్నాయనుకో, దాన్ని నువ్వు పేర్ ఆఫ్ చేయాలని అనుకో నార్మల్గా. వాటిని ఎలా పేర్ ఆఫ్ చేస్తే బాగుంటుందో నేను నీకైతే హ్యాక్ చూపించబోతున్నా. ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను కదా, బ్లాక్ టీషర్ట్. ఇది చాలా పొడవు అనమాట. నార్మల్గా నేను ఇంత డిస్టెన్స్కి వచ్చాను కదా, ఎలా కనిపిస్తున్నానో చూడు. ఇలా నీకు కనిపిస్తున్నాను కదా. సో దీన్ని ఇలా కనిపించి దాన్ని ఇంకా కొంచెం లుక్ వైజ్గా బెటర్ చేయాలని అనుకున్నాను. నువ్వేం చేయాలని అంటే, జస్ట్ దీన్ని ఇలా మడత పెట్టి ఫ్యాన్ లోపల దొరికేయడం. ఇలా నీట్గా ఇన్ చేసుకున్నావు అనుకో, నీకు ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా. నీకు కంఫర్టబుల్గా ఉంటుంది. దాని నెక్స్ట్ ఇంకా అవతల నుంచి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి కూడా నువ్వు అంటే వాళ్ళు నీకు చూస్తారు కదా, నీకు చూసేటప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ అంటే చూసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇది ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉండేదాన్ని ఇంకా ఫ్యాషనేట్గా మంచిగా చూపించవచ్చు నువ్వు. ఇలా చూపిస్తే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ లుక్కి నెక్స్ట్ నేను ఫస్ట్ ఎయిత్ వరకు వేసుకునే దానికి ఎంత తేడా ఉందో నీకు అర్థమవుతుంది కదా. సో అందుకోసం నేను ఇలా పేర్ ఆఫ్ చేస్తున్నాను అనుకో, సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. దగ్గర ఏమైనా లాంగ్ టీషర్ట్స్ ఉంటే కనుక ఇలా పేర్ ఆఫ్ చేసుకోవాలి. చిన్న హ్యాక్, చాలామంది యూజ్ చేయరు. సో యూజ్ చేయండి, యూజ్ చేస్తేనే చాలా బెస్ట్. గైస్ నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఇప్పుడు వరకు బయట తిరుగుకుంటూ అలా వాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి, షాప్కి వెళ్ళాలి. గైస్ నేను రెడీ అయిపోయినా, ఇప్పుడైతే షాప్కి వెళ్ళాలి. అండ్ ఇదిగో వెహికల్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈరోజు అయితే క్లైమేట్ నిజంగానే చాలా బాగుంది. హాయ్ హాయ్ బోలో. హాయ్ హాయ్ ఇధర్ ఇధర్ హాయ్. नहीं करेगा, सोच रहा है क्या बोल के. గైస్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూడండి ఎలాంటి బైక్లో డెలివరీ ఇస్తున్నాడు. లుక్ అయితే స్పోర్ట్స్ బైక్లా ఉంది కదా, భలేగా ఉంది. గైస్ మార్నింగ్ ఎంత ఎండ వచ్చి ఎంత సన్నీగా ఉంది కదా, ఇప్పుడు చూడండి వర్షం పడుతుంది. ఇదంతా టోటల్గా నైట్, ఇప్పుడు నైట్ అవుతుంది, మొత్తం వర్షం పడుతుంది గట్టిగా. నేనైతే ఇప్పుడే మెటీరియల్ కొనడానికి అని చెప్పేసి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే వర్షం అయితే చాలా జోరుగా పడుతుంది. పొద్దున్న నుంచి అయితే అసలు వర్షమే లేదు, చూసారు కదా. గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ప్యాకింగ్ చేసే మిషన్స్. ఇప్పుడు ఇలాంటి అంకెలు ఉంటాయి కదా, వీటిని ప్యాకింగ్ చేసే మిషన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి ఇలా థ్రెడ్డింగ్ ఇలాగ వస్తుంది కదా, ప్యాక్ అయ్యి అది ఇలా ప్యాక్ అవుతుంది కదా, ఆ మిషన్తోనే ప్యాక్ అవుతుంది. వర్షం పడుతుంది, ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో కింద వర్షం, వాటర్ గట్టిగా కనిపిస్తుంది కదా, భలేగా ఉంది. అక్కడ చూడండి ఇంకో బండి వస్తుంది కదా, కొంచెం జూమ్ చేస్తా చూడండి కింద ఎలా కనిపిస్తుంది చూడండి.